తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేవంత్ తర్వాత ఆ పదవి చేపట్టబోయే నేత ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం 3 నెలలుగా హస్తం పార్టీ క్యాడర్ ఎదురు చూస్తోంది. ఇదిగో అదిగో అంటున్నారు. కసరత్తు పూర్తయిందన్న ప్రచారము జరుగుతోంది. కానీ ఇంతవరకు ఈ విషయంపై ఎటు తేల్చలేదు, ఏ ప్రకటన లేదు. రేవంత్ సహా పార్టీ నేతలు అనేక మార్లు ఢిల్లీ వెళ్ళినా ఈ విషయంలో పార్టీ కొలిక్కి రాలేదా? ఏ సామాజిక వర్గానికి బాధ్యతలు ఇవ్వాలనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదా? అసలు ఆలస్యానికి గల కారణం ఏంటి? టీపీసీసీ మార్పుకు సమయం ఆసన్నమైందా? కొత్త అధ్యక్షుడి ఎంపిక కొలిక్కొచ్చిందా? సమీకరణాలు కలిసొచ్చేదెవరికి? పదవి యోగం పట్టేదెవరికి? పీసీసీ పదవులతో పాటు కార్పొరేషన్ పదవులు. తెలంగాణ పీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం ఎప్పటినుంచో కసరత్తు జరుగుతోంది. ఆశావహులు ఎక్కువగా ఉండడం, వివిధ సమీకరణాలు సరిచూసుకోవాల్సి రావడంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు చేస్తోంది హస్తం పార్టీ. ఈ విషయంలో దాదాపుగా కసరత్తు పూర్తి చేసిన కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారన్నదే తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో వీలైనంత తొందరగా పీసీసీ కొత్త అధ్యక్షుడితో పాటు 2వ దశ కార్పొరేషన్ పదవుల పంపకాన్ని కూడా పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తోంది. అయితే ఎలాంటి వ్యతిరేకత రాకుండా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పీసీసీ అధ్యక్ష పదవితో పాటు కార్యవర్గానికి అవకాశం కల్పించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ విషయంలో ఓ నిర్ణయానికొచ్చే పనిలో ఉంది కాంగ్రెస్. ఇటీవలే రేవంత్ ఢిల్లీ పర్యటనలోనూ పీసీసీ ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరిగింది. పీసీసీ అధ్యక్ష పదవి నాకంటే నాకు కావాలంటూ సీనియర్లంతా బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునివ్వాలని అధిష్టానంపై సదరు నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం నేత ఉన్నారు కాబట్టి పీసీసీని బీసీ వర్గానికి ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. దీంతో పార్టీలో ఆ వర్గం నేతలైన మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సురేష్ షెట్కర్ పేర్లు తెరమీదకొచ్చేశాయి. ఇప్పటికే సురేష్ షెట్కర్ జహీరాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఎమ్మెల్సీగా, ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ కి అందర్నీ కలుపుకొని పోయే నేతగా, సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా బలమైన ఫాలోయింగ్ ఉంది. కానీ ఏఐసీసీ స్థాయి పరిచయాలు అంతగా లేకపోవడం పీసీసీ రేస్లో మహేష్ కుమార్ గౌడ్ వెనకబడ్డానికి కారణంగా కనిపిస్తోంది. మధు యాష్కి గౌడ్ కి ఏఐసీసీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో పీసీసీ చీఫ్ ఎంపికలో ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ గా అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ పేర్లు తెరమీదకొచ్చాయి. తాను కూడా పీసీసీ రేస్లో ఉన్నట్టు బలరాం నాయక్ ఇటీవలే ఒక కార్యక్రమంలో చెప్పడం విశేషం. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇస్తే తనకు పదవివ్వాలని కోరుతున్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. ఇదే కోటాలో ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కూడా రేస్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్ళిద్దరూ ఇప్పటికే ఢిల్లీ పెద్దల దగ్గర పదవి కోసం పట్టుబట్టినట్లు సమాచారం. శ్రావణ మాసం ముగిసేలోపు పీసీసీ నియామకం జరిగిపోవాలని హైకమాండ్ భావిస్తున్న వేళ బీసీలకైతే మధు యాష్కి, ఎస్టీలకైతే బలరాం నాయక్ ఇదే ఫైనల్ అనే చర్చ జోరందుకుంది. ప్రచార కమిటీ చైర్మన్ గా జగ్గారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంపత్ కుమార్ల పేర్లు కూడా ఖరారైనట్లు లీకులొస్తున్నాయి. పీసీసీలో ఈసారి మహిళలకు చోటు కల్పించాలని కూడా హైకమాండ్ భావిస్తోంది. అంతేకాదు పీసీసీ పదవులతో పాటు కార్పొరేషన్ పదవుల పంపకాన్ని కూడా పూర్తి చేయాలనుకుంటోంది. అతి త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందంటున్నాయి పీసీసీ వర్గాలు. అయితే కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించడానికి నెల రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.